నమస్తే, వెల్కమ్ టు ఈరైతెలు యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో మిరప విత్తనాల్లో తేజ వెరైటీ గురించి చాలామంది అడుగుతున్నారు కాబట్టి మా దగ్గర ఉన్నటువంటి తేజ వెరైటీలో ఏమేమి రకాలు ఉన్నాయో దాని గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా ఈ వీడియో మీరు లైక్ చేసినట్లయితే యూట్యూబ్ అనే నా వీడియోని మరికొంతమంది రైతులకు రికమెండ్ చేస్తుంది. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి. ముందుగా మనకు తేజ అనేసరికి గుర్తుకొచ్చేసి మైకోలో మనకు యశస్విని అండి. చూసినట్లయితే ఇది మైకో కంపెనీలో మనకు యశస్విని అనేది తేజ వెరైటీగా మనం చెప్పుకోవచ్చు అండి. దీంతో పాటు మరొక 4-5 రకాలు ఉన్నాయండి, అది కూడా మీకు చూపిస్తాను. అది చూసినట్లయితే ఫస్ట్ అయితే మీకు మైకో కంపెనీలో యశస్విని అండి, ఈ తేజ వెరైటీ. ఇది మనకు సైజ్ వచ్చేసి 2 ఇంచులు ఉంటుందండి సైజు. ఇది ఏంటంటే కొంచెం కూలీల కొలత అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల రైతులు ఎక్కువ దీన్ని పెట్టారండి. ఎక్కడైతే రైతులకు కూలీలు మంచిగా సరైన సకాలంలో దొరికినట్లయితే వాళ్ళు ఈ పెట్టుకుంటే బెటర్ అండి. దిగుబడి బాగానే రావడం అవుతుంది, రేటు కూడా మనకు గిట్టుబాటు ధర రావడం అవుతుంది అండి. SSC 2222 అనేది మనకు. దాంతోపాటు మరొక 2-3 ఉన్నాయి, మీకు చూపిస్తాను. అవి కూడా అది నేను చూసినానండి, నేను చూసిన ఫీల్డ్ చూసినా కూడా మీకు పెడతాను. ఫీల్డ్లలో చూసింది ఒకటి సింగెంటలో మనకు ప్రహార్ 121. ఇది మన తేజ వెరైటీ. అంటే మనం తేజాలు అనేసరికి కొన్ని దొంగ తేజాలు కూడా పిలుస్తామండి. మా ఏరియాకు దొంగ తేజాలు అంటాం, మీ ఏరియాకు మరి ఏమంటారో తెలియదు కానీ మా ఏరియాకు దొంగ తేజాలు కూడా పిలుస్తారు. ఇది మన సింగెంటల ప్రహార్ 121 అనే సెగ్మెంట్ అండి. ఇది కూడా మన తేజ వెరైటీ. కాకపోతే ఈ SSC 2222 కంటే కొంచెం ఇంచ్ అనేది ఎక్కువ ఉంటుంది, కాయ కొంచెం లావుగా ఉంటుందండి. ఇది మన కూలర్లు వేరడానికి బాగా ఈజీగా వేయడం జరుగుతుంది. కాబట్టి చాలా మంది రైతులు మా ఏరియాకి ఇది పెట్టడం జరిగింది. ఆల్రెడీ నా ఛానల్లో కూడా దీని వీడియోలు కూడా ఉన్నాయండి, ఎవరైనా రైతులు చూడాలనుకుంటే చూడండి. దీంతో పాటు మా దగ్గర ఉన్నటువంటి మరొకటి తేజ వెరైటీ చూసినట్లయితే చెమ్నీస్లో 2222 అండి. చాలా మంది రైతులు తెలుసు ఇది. ఇదేనండి చెమ్నీస్లా 2222 అనే వెరైటీ. దీనిలో మనకు 2 రకాలు ఉంటాయండి మన తేజ వెరైటీలో. ఇదేమో మనకు చెమ్నీస్లా 2222 అనే వెరైటీ. ఇది కూడా సేమ్ మనకు కాయ 3 ఇంచులు ఉంటుంది, కాయ కొంచెం దొడ్డుగా ఉంటుందండి. ఇది కూడా మా సైడ్ చాలా మంది రైతులు పెడుతున్నారు, వాళ్ళ దిగుబడి కూడా బాగానే ఉందని చెప్తున్నారు. దాంతోపాటు మనకు చెమ్నీస్లో మరొకటి చూసినట్లయితే లాస్ట్ ఇయర్ చాలా మంది రైతులు పెట్టారండి. అది వచ్చేసి మనకు 6699 అండి. ఇదేమో మనకు 2222 కదా, ఇది మనకు 6699. ఇది కూడా మనకు తేజ వెరైటీ. ఇది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదేనండి, రెండింటి మధ్య తేడా ఒకసారి మీరు చూడవచ్చు. ఇది వచ్చేసి మనకు 6699, ఇది 2222. 2 వెరైటీలు కూడా మనకు తేజ వెరైటీ. కాకపోతే కొంచెం ఇది మనకు వైరస్ని తట్టుకుంటుందని చెప్పి రైతులు చెప్తున్నారండి. 6699 కొంచెం అడ్వాన్స్గా చెప్పుకోవచ్చు మనం. ఇది కూడా బాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం వైరస్ తట్టుకుంటుందని చెప్తున్నారు. దిగుబడి కూడా బాగానే రావడం జరుగుతుంది. 6699 పెట్టుకోవచ్చు, 2222 పెట్టుకోవచ్చు అండి. ఈ 2 కూడా దిగుబడి బాగానే రావడం జరుగుతుంది. ఇది మనకు చెమ్నీస్లా బేర్ వాళ్ళు తీసుకున్నారండి. ఫ్యూచర్లో మనకు చెమ్నీస్లో బేర్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి చెమ్నీస్ 2222, 6699 మనం చెప్పుకోవచ్చు. వీటితో పాటు మరికొన్ని కూడా ఉన్నాయి, అవి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అవి చూసినట్లయితే మనకు ఒకటి వచ్చేసి మనకు ఇనిస్టా వాళ్ళదండి. ఇది మనకు షార్క్ తేజగా చెప్పుకోవచ్చు. మనకు స్టార్ ఫీలో షార్క్ ఉంటుంది కదా, సేమ్ దాని లెక్కనే అండి. ఇది కూడా వాళ్ళే తయారు చేస్తారు కానీ మ్యానుఫ్యాక్చరింగ్ వేరే ఉంటుంది. ఇది మనకు ఇనిస్టా వాళ్ళది. ఇది కూడా షార్క్ తేజగా మనం చెప్పుకోవచ్చు అండి. ఇది చిల్లీ బాల్ అని అంటాం మనం. ఇది కూడా బాగానే ఉందండి, చాలా మంది రైతులు పెట్టడం జరిగింది. ఇది వైరస్ను తట్టుకుంటుందండి, కాబట్టి చాలా మంది రైతులు మా సైడ్ పెట్టారు కాబట్టి మీకు చూపిస్తాను. వీటితో పాటు నేను చూసినవి అయితే మైరు సీర్ల కర్ణ 4400 వెరైటీ కూడా బాగానే ఉంది. ప్రస్తుతానికి ఇంకా మాకు బిల్లు కాలేదండి, అది రాలేదు. వచ్చిందంటే అది కూడా మీకు చూపిస్తాను. దాంతోపాటు మనకు సింగర్ సీర్ల శ్రీవల్లి 2222 వెరైటీ కూడా మా ఏరియాకు బాగానే ఉందండి. కొన్ని ఏరియాలో బాగాలేని చెప్తున్నారు కానీ మా ఏరియాలో మాత్రం బాగానే ఉంది. ఈ శ్రీవల్లి 2222 కూడా మనకు తేజ వెరైటీ. ఇవి నేను చెప్పినవన్నీ ఈ సెకండ్ క్వాలిటీ అండి, మనకు దొంగ తేజ అని చెప్తాం మన ఏరియాలకు. కాబట్టి మీలో ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే మాత్రం చూపించినట్ల ఏదైనా మీకు నచ్చితే నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రస్తుతానికైతే చాలా మంది రైతులు తేజ అనేసరికి మనకు SSC 2222 అని చెప్తుంటారు కాబట్టి చాలా మంది రైతులు అవే పెడుతుంటారు. దాంతోపాటు మనకు చెమ్నీస్లా ఉన్నాయి, అదేవిధంగా సింగెంటలా ఉన్నాయి, మీరు చూసినట్లయితే స్టార్ ఫీల్డ్లో ఉన్నాయి, వివిధ కంపెనీలో కూడా ఉన్నాయండి. కాకపోతే దిగుబడి అనేది రావాలి, అదేవిధంగా ఆ మొక్క అనేది తెగుళ్ళను తట్టుకోవాలి, వైరస్ను తట్టుకోవాలి. కాబట్టి నేను చూసిన వాటిలో కొన్ని మంచి వెరైటీలు మీకు చూపించడం జరిగింది. కాబట్టి ఎవరైనా రైతులు పెట్టినట్లయితే అది పంటను ఏ విధంగా ఉంది అనేది ఇతర రైతులకు తెలియాలి. కాబట్టి
కామెంట్ రూపంలో మీకు తెలియజేసినట్లయితే ఇతరత్ర కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఎవరికైనా ఈ సీడ్ కావాలంటే ఈ కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి, నాకు ఫోన్ చేసినట్లయితే మీకు కొరియర్ ద్వారా కానీ లేకపోతే కార్గో ద్వారా కానీ పంపించే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఇతరులతో నా వీడియో ఉపయోగపడుతుంటే షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నేను చేసేటటువంటి షార్ట్ వీడియోలు కానీ లైవ్ వీడియోలు కానీ అప్లోడ్ చేసే వీడియోలు కానీ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోకపోతే వెంటనే యాక్టివేషన్ చేసుకొని మీకు కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. జై జవాన్ జై కిసాన్.